క్లారిటీగా ఉందా నా వాయిస్? మీకు వినిపిస్తుందా బాగా? వినపడుతుందండి. ఇప్పుడు చెప్పండి మీరు. రెడ్డి గారు, నా క్వశ్చన్ ఏంటంటే, నేనేమడుగుతున్నానంటే అంటే డ్రగ్స్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ విషయం మీకు బాగా తెలుసు. అంటే యువతకి అది దేశ భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే యువత చేతి చిక్కిందంటే రేపటి పౌరులు కాస్త కూడా మత్తులో తూగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని మీకు తెలుసు. కానీ ఎప్పటికప్పుడు చెప్తున్నప్పుడు కూడా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ చెప్తున్నప్పుడు కానీ బలంగా చెప్తున్నప్పుడు కూడా ఏదో ఒక విధంగా బయటకు వస్తుంది, యువత చేతిలో పడుతూనే ఉంది ఆ డ్రగ్ అనేది. సో దీన్ని ఎక్కడ ల్యాబ్స్ అంటారు? ప్రధానంగా ఎక్కడ ల్యాబ్స్ ఉందంటారు? ఎక్కడ ఇవన్నీ కూడా పటాపంచలు చేసుకునేది యువత వరకు చేరుకుంటుంది? మీరేమంటారు? ఒకటండి, డ్రగ్స్ గురించి చర్చించాలి అంటే ప్రప్రధానంగా ఒకటి ఫస్ట్ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కుటుంబము మధ్య డబ్బు సంపాదించాలనేటువంటి యావలోనే ఉన్నారు తప్ప తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి వ్యవహారంలో అస్సలు తలదూర్చడంలా. వాడికి మంచి బట్టలు ఇవ్వాలి, మంచి కాలేజీలో చేర్చాలి, మంచి ఫీజులు కట్టాలి, ఎయిర్ కండిషన్ బస్సులో పోవాలి, వాడికి మంచి వెహికల్ ఇవ్వాలనే ధ్యాసలోనే ఉన్నారు తప్ప వాడి కాలేజీలో ఎవరితో తిరుగుతున్నాడు, వాడి బిహేవియర్ ఏంటి, వాడి ఎథిక్స్ కి మారల్స్ కి దూరం అవుతున్నాడా, మనం ఏమైనా ఎథిక్స్ గురించి మారల్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతున్నామా అనే విషయంలో ఆలోచనే లేదు. ఎంతసేపు సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, వాడికి మంచి బట్టలు ఇవ్వాలి, మంచి డబ్బులు ఇవ్వాలి, మంచి ఆస్తులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప అరే వాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో ఉంటున్నాడు అనే ఆలోచన లేదు. వాడితో స్పెండ్ చేయటం లేదు, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి. అది ఫస్ట్ ల్యాబ్స్. సెకండ్ ల్యాబ్స్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చూస్తే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, మీరు ఎట్లా ఫీజులు రెగ్యులర్ గా కడుతున్నారా లేదా, 98, 99 మాకు వచ్చాయి, 97, 96 అని చెప్పి ఊదరు కొడుతున్నారా తప్ప వాడిని క్యారెక్టర్ని మోల్డ్ చేస్తున్నామా, ఎథిక్స్ గురించి చెప్తున్నామా, మారల్స్ గురించి చెప్తున్నామా, లేదు చెడ్డ బిహేవియర్ ఉంటే ఏ విధంగా జీవితాలు నాశనం అవుతావో దాని గురించి బోధిస్తున్నామా, ఏమీ పట్టించుకోవటంలా. లేకపోతే అన్ని స్కూళ్ళన్నీ అపార్ట్మెంట్లో చేస్తున్నారు. అపార్ట్మెంట్లు వాళ్ళకి ఆడుకోవడానికి కానీ వికాసవంతమైనటువంటి ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ ఎక్కడా లేదు. ఆ 498, 99 అది. కానీ రెడ్డి గారు, కానీ అది సరే, యువతకు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి, కాన్షియస్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది, అది ఓకే, నో డౌట్ అందులో. కానీ అది విద్యార్థి వరకు, ఆ యువత వరకు చేరిందంటే ఎక్కడొక్కడ పోలీసులను దాటుకొని పెద్ద వాళ్ళని దాటుకొని అక్కడికి వచ్చిందేమో. అది అంటే వాళ్ళని అరికట్టాల్సిన, అక్కడే బ్రేక్ వేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందేమో. తప్పది. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే పోలీసు మీ టీవీలు కట్టేసుకోరండి, మేము ఎవ్వరు చూడం, ఒక్కళ్ళు కూడా చూడం. వాట్ యూ విల్ డూ? యూ టెల్ మీ. మై సింపుల్ ఆన్సర్ ఈజ్, వెన్ నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ డ్రగ్, వేర్ కెన్ యూ సెల్? దిస్ ఈజ్ ప్రప్రథమం అండి. ఒకటి, పోలీసుల వైఫల్యం ఉంది. ఎంతవరకు ఉంది? ఎస్ ఉంది. సమాజంలో మీ పాత్రలు మీరు పోషించకుండా పోయి పోలీసులు నిందిస్తే, ఎస్, పోలీసులను నిందించడంలో ఒక అంశం ఉంది. ఏమిటంటే పోలీసులు తగినంత మంది లేరు. ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్స్ కి ఐ వర్క్డ్ ఇన్ NDPS, నార్కోటిక్ CIDలో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ నార్కోటిక్స్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్. నేను నార్కోటిక్స్ కేసు కూడా చాలా కేసులు పెట్టాను. ఆ తర్వాత 98, 99లో దాదాపు 200 కోట్లు డ్రగ్ ఫ్యాక్టరీని హైదరాబాద్ లో సీజ్ చేశాను. డ్రగ్స్ గురించి నాకు బాగా తెలుసండి, ఐ నో. ఎందుకంటే మీరు పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే దాని గురించి విశ్లేషిస్తాను, చెప్తాను చిన్నగా. వెరీ సింపుల్. ఒకటండి, పోలీసులు తగినంత మంది పోలీసులు లేరు. పోలీసుల్లో ఎవరెవరికి అథారిటీ ఉంది? డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అధికారం ఉంది, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళకు ఉంది, కస్టమ్స్ వాళ్ళకు ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ వాళ్ళకు ఉంది, NIA వాళ్ళకు ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు ప్రప్రథమంగా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నా అందుబాటులో ఎవరున్నారు చెప్పండి మీరు నాకు? పోలీసు డిపార్ట్మెంట్లకేమో మామూలుగా ఉన్న, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా విధం చెప్తారు? 100 మంది పోలీసులకి చెప్పండి గారు, అంటే తగినంత మంది పోలీసు బందోబస్తు పోలీసులు లేకపోవటం వల్లే అది హద్దులు దాటుకుంటూ, ఐ మీన్ టు సే సరిహద్దులు దాటుకుంటూ యువతకు చేరుకుంటారా? మీరు మాట్లాడుతున్నారు తప్ప, లెట్ మీ స్పీక్, యూ విల్ అండర్స్టాండ్.
మీరు మధ్యలో వచ్చి అడ్డం చేస్తే నేను ఐ కెనాట్ డూ Right, right, ఎనీథింగ్. right. Go ahead, go ahead. పోలీసులు తగినంత మంది లేరు. ఇప్పుడు మామూలు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ కి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు మర్డర్ కేసులో ఐపీసీ సిఆర్పిసి వేస్తే మన ఎన్డీపీఎస్ యాక్ట్ తెలిసి ఉండాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఇప్పుడు మొన్న పెట్టిన ఈ రోజు కూడా 3 కేసులు వీగిపోయినాయి. కారణం ఏమిటి? ఎస్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్. దాని కారణం ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటారు? వాళ్ళకి సరి అయిన శిక్షణ లేదు. వాళ్ళు మామూలుగా కేసు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. వాళ్ళు మ్యాండేటరీ ప్రొవిజన్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఫాలో కాకపోతే కేసులు కొట్టేస్తారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. దానికి ట్రైనింగ్ ఇప్పించండి, డెడికేటెడ్ స్టాఫ్ ని పెట్టండి. అది ఎక్కడుందండి? ఎంతమంది ఉన్నారండి ఈ స్టేట్ లో? మొన్న ఏదో నార్కోటిక్ దాంట్లో సందీప్ శాండిల్య సార్ని పెట్టారు. ఆయన పెడితే ఆయన మంచి నిబద్ధత గల మంచి ఆఫీసరు, స్ట్రిక్ట్ ఆఫీసరు. అది ఓకే, అంతవరకు సరిపోతుందండి. స్టాఫ్ కావాలి, డెడికేటెడ్ స్టాఫ్ కావాలి. మీరు ఏదో బ్రాందీ షాపులో పోయి క్వార్టరో హాఫ్ ఇవ్వమంటే ఇవ్వడానికి నార్కోటిక్ డ్రగ్ ఇవ్వరండి. మీరు 10 సార్లు తిప్పించుకుంటాడు, 100 దానికి డెకాయిట్ని ఏర్పాటు చేసుకోవాలి. వాడికి డబ్బులు ఇవ్వాలి. ఊరికి డబ్బులు మీరు చెప్పండి. నేను ఒక ఇన్స్పెక్టర్నో డిఎస్పీనో, నేను ఒక ఎస్పీనే అనుకోండి, నేను డబ్బులు ఇస్తాను, ఒకసారి ఇస్తాను, ఫోన్ లేవా 10,000 అని. సో దానికి ఫండ్స్ ఉండాలి, ఒక డెకాయిట్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే కాకుండా డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి. అది ఎక్కడైనా ఉందా? లేదు. డెడికేటెడ్ స్టాఫ్ వాడు 6 నెలల్లో సంవత్సరమో వాడి చుట్టూ తిరిగి వాడికి నమ్మకం కలిగిస్తే అప్పుడు వాడు ఎక్కడి నుంచి తెస్తాడు డ్రగ్స్, ఎవరెవరికి అమ్ముతాడనేది రివీల్ చేస్తారు. ఫర్ దట్ యూ నీడ్ టైం, డెడికేటెడ్ స్టాఫ్ కావాలి. అది జరగటం లేదు. అదే విధంగా వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఇవ్వాలి, అది జరగటం లేదు. ఇవన్నీ అయిన తర్వాత కోర్టులో వేస్తారు. ఇవాళ కోర్టులో అరెస్ట్ చేస్తే రేపొద్దున ఏ పొలిటికల్ లీడర్ వస్తాడు, నా బావో బామర్దో ఏదో చెప్తారు, లేకపోతే మా పార్టీ వాడు అంటారు, ఏదో లేవో పోటీ చూడనట్టు ఉండండి అంటారు పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ లేదండి ఇట్ ఇస్ నార్కోటిక్ కేస్ ఐ కెనాట్ డూ అన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మిగతా విట్నెస్ల మీద ప్రభావం చూపిస్తాడు, వాళ్ళను ఒప్పుకునే దానికి ప్రయత్నం చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, కాకపోతే బెదిరిస్తాడు, లేకపోతే నేను చంపుతానంటాడు. చాలా సందర్భాల్లో ఈ నార్కోటిక్ యాక్ట్ లో చంపిన సందర్భాలు ఉన్నాయి, భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి. రెడ్డన్ గారు, సో ఆ విధంగా జరుగుతుంది. చెప్పండి. మీరు ఇందా ఈ కేసు ప్రస్తుతం లేటెస్ట్ ఈ రోజు నాంపల్లి కోర్టు ఒక సెన్సేషన్ తీర్పిచ్చింది. మనకు తెలిసిందే 2018లో చాలా హైలైట్ అయినటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో చాలా స్పష్టంగా ఆల్మోస్ట్ 8 కేసులు నమోదైతే వాటిలో 6 కేసుల్ని కొట్టివేయడం జరిగింది. ఎక్కడ ల్యాప్సెస్ అంటే ఏ విధంగా పోలీసులు వైఫల్యం చెందారనుకోవాలా, నిజాలు నిరూపించడం, లేదంటే వాళ్ళకి సంబంధం లేకుండా కొంత అత్యుత్సాహం చూపించారనుకోవాలా? కాదండి, ఒకటి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ది మెయిన్ స్ట్రీమ్. అంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా కూడా నువ్వు అరెస్ట్ చేస్తే నువ్వు ఎవరెవరికి అమ్మావని అడగకూడదు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావనాలి. ఇప్పుడు వాడు అమెరికాలోనో లేకపోతే పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో, మీకు తెలిసిన తెలుదో ఈ ఇయర్ ఆఫ్ఘనిస్తాన్ లో 41% నార్కోటిక్ డ్రగ్స్ ఎక్కువగా పెంచారు. సో దానికి కారణం ఏమిటి అంటే దేర్ ఇస్ డిమాండ్ కాబట్టి వాడు పెంచుతున్నాడు, సప్లై చేస్తున్నాడు. సో ఇక్కడ తప్పు జరిగేది ఎవరిది? ఎందుకు కేసులు కొట్టేశారు అంటున్నాడు. మ్యాండేటరీ ప్రొవిజన్స్ ని చేయలేదు, విట్నెస్లు సరిగా చెప్పలేదు. అదే కాకుండా ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ఎవరు వాడుతున్నారని కాదు, వాడితే విక్టిమ్ అండి. 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత వాడి పేరు కేసు పెడతాడు. అయ్యా నేను బాధితుడిని, నన్ను ఎక్కడైనా ఒక అసైలంలో చేర్పించండి, ఐ వాంటెడ్ టు కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ అంటే యూ హ్యావ్ టు సీ హిమ్ యాజ్ ఎ విక్టిమ్. అంతేగాని ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు గోవా నుంచి తెచ్చాడు, గోవాలో పట్టుకుంటాడు, వాడు ఎక్కడి నుంచి అంటే ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తానో లేకపోతే గోవానో ఏదో చెప్తాడు. ఆఫ్ఘనిస్తాన్కి పోగలమా? ఇప్పుడు పాకిస్తాన్ లో అంతెందుకండి, పాకిస్తాన్ లో మనకు వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు. దావుద్ ఇబ్రహీమే ఉన్నాడు, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి, సో మెనీ వారెంట్స్ ఆర్ పెండింగ్ అగైన్స్ట్ హిమ్, ఆర్ యు ఏబుల్ టు గెట్ హిమ్? సో ఇన్వెస్టిగేషన్ షుడ్ రీచ్ ది మెయిన్ స్ట్రీమ్, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అక్కడ అరికెడితేనే మీకు తగ్గుతుంది. దర్యాప్తు లోపం ఉందని అంటున్నారా? మీరు భావించవచ్చా? దర్యాప్తు లోపం, నిర్లక్ష్య విచారణ దర్యాప్తు లోపం ఉందంటారా? దర్యాప్తు కాదండి, ఇక్కడ మీరు చాలా షార్ట్ గా చేస్తున్నారు. అది కాదండి, తప్పు. ఇన్వెస్టిగేషన్ లో కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు మీరు పాకిస్తాన్ పోయి ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీస్ కెన్ గో అండ్ అరెస్ట్. నో, ఎవరికి ఇస్తారు? సిబిఐకి ఇస్తారు. సిబిఐ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇంటర్పోల్ హ్యాస్ టు గో దేర్ అండ్ అరెస్ట్ హిమ్. It is not happening kada. Right. When it is happening, then you have to do it. Right. It is not happening.
ఇప్పుడు మీరు అంతెందుకండి, నేను 99లో అరెస్ట్ చేసిన A6 ఫిరోజ్ రూపానీ ఈజ్ లార్జ్డ్ ఇన్ పాకిస్తాన్ సిన్స్ 25 years. NBW is pending against him. Who is going to get him? చెప్పండి. ఇది ప్రభుత్వాల వైఫల్యం ఉంది, అదే విధంగా ఇన్వెస్టిగేషన్ లో వైఫల్యాలు ఉన్నాయి, ప్రజల్లో వైఫల్యాలు ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. వైఫల్యాలు లేకుండా ఎక్కడ ఉంది? అందరూ ప్రజల్లో ఉన్నాయి. ప్రజల్లో లేకపోతే ఇట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలగాలి. అతి ముఖ్యంగా దీని నుంచి బయటపడాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. మీరు ఇంకెందుకు ఎయిడ్స్ గురించి కాదండి, ఎయిడ్స్ గురించి మీరు ఎందుకు ప్రభుత్వాలు చక్కగా అరే ఎయిడ్స్ అంటే ఏమిటని ప్రతినిత్యం ప్రభుత్వం చేసిన హడావుడికి